అంటే పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయం? నేను అసలు పవన్ కళ్యాణ్ ఏ రాబోనండి. ఓకే, అర్థమైందా? ఓన్లీ అలాగా బయటికి వెళ్ళిపోయేటప్పటికి నేను చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు మామూలుగా తిరగలేదండి, బోళ్ళంత బాగుంటున్నాను నేను. అర్థమైందా? ఇవాళ వేరే వెళ్ళిపోయి మామూలుగా ఇచ్చేసేటప్పటికి మాకు ఇది వచ్చి నేను అంటే ఆయన ఏమంటాడంటే నాకు ఒక వ్యూహం ఉంది, నా వెనకాల వ్యూహం అంటే మామూలుగా చంద్రబాబు నాయుడు చెప్పుకొని కూర్చుంటావా వ్యూహం అంటే సొంతంగా వెళ్తే మనకు గెలిచే శక్తి ఉందా? ఉందండి. మన కార్యకర్తలు ఉన్నారని ఆయన అడుగుతున్నాడు, నేను కాదు. ఆయన 4 అడుగులు వేయకూడదు కదా, ఒకే స్ట్రైట్కి వెళ్ళమాలండి. ఓకే, అంటే 2019 ఆయన గెలుస్తాడు కాదు బాబు, 2019 ఆయన ఒంటరిగా పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారు. బాగానే ఉంది మా నీ ఇది అది మా ఏం చేస్తుంది మరి అలాంటప్పుడు ఎలా నమ్మాలంటాడు ఆయన? ఏమంటే ఇంతకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఓడిపోయారు. ఓకే, ఓడిపోవడం అనేది ఓడిపోతాం మాకు వెనక్కి ఇదైపోతావా, లేకపోతే మాకు ఏదో చేసేస్తావా అన్యాయంగా? అంటే ఓడిపోతే ఓకే, జగన్ గారు వచ్చే అవకాశం ఉంది, రాష్ట్రాన్ని నాశనం చేస్తారు కాబట్టి కూటమిలో గెలిచానంటున్నారు ఆయన. జగన్ గారు ఏం లాంచ్ చేశారంటే జనాలంతా శుభ్రం చూడటం లాంచ్ చేయడమా? ఓకే, సరే మీరు ఆయన వీరాభిమాని అంటున్నారు కాబట్టి ఆయన ఒకవేళ ఈసారి ఒంటరికి వెళ్తే జనసేన ఒంటరికి వెళ్తే గ్యారంటీ గెలుస్తారులే. మామూలుగా అంటే ఇది వచ్చేస్తారని మనం చెప్పడం కానీ మామూలుగా గ్యారంటీ వస్తాయి. సరే, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5 శాఖల మంత్రి, ఇప్పుడు ఎలా ఉంది పవన్ గారి పనితీరు? అసలు ఆయన ఎక్కడ ఉన్నాడు మొదటిదాకా అరిచేసాడు మామూలుగా, ఇప్పుడు సైలెంట్గా మూలం కూర్చున్నాడు. ఏంటి ఏమన్నా మాట్లాడి నేను హోంమంత్రి అయితే తొక్కిబట్టి నారా తీసుకోండి క్రిమినల్స్ అంటాడు పవన్ కళ్యాణ్. హోంమంత్రి అవ్వాలని పని వాళ్ళ ఊళ్ళో నాలాంటి వాడు మామూలు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు మామూలుగా పదవులో ఏం చేయలేకపోతే హోంమంత్రి చాలా మంది చాలా రకాలుగా తిడుతున్నారు, మాట్లాడుతున్నారు ఆయన తిడతారు కొంతమందిని. అవునులే, ఆయన వాక్స్వాతంత్రం, ఆయన వాక్స్వాతంత్రం, ఆయన ఏదైనా మాట్లాడారు. ఇప్పుడు ఎవరైనా అంటారండి. కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. మాకు ఒకప్పుడు మామూలు వీళ్ళందరూ నామే కొరత వచ్చేవాళ్ళు అప్పుడు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు. ఓకే, చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి బాబీ పవన్ గారి మీద? అంటే ఇప్పుడు అయితే పవన్ గారు అంటే నాకు అసలు నచ్చదు. అంతే. చెప్పండి బాబాయ్, పవన్ కళ్యాణ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ బాగానే చేస్తాడు కానీ ఈ మధ్యన కొంచెం రాంగ్ స్టెప్లు వేస్తున్నాడు. ఓకే, ఇక్కడ దెంగలేక అక్కడ ఏదో తెలంగాణ వెళ్తాం ఎందుకు, ఓకే, సనాతన ధర్మం ఎందుకు? అవును, ఇప్పుడు దీక్ష కూడా చేపట్టారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, ఇప్పుడు దీక్ష కూడా చేపట్టారు మళ్ళీ అవి సరే మన హిందూ ధర్మంలో ఒక భార్యను చేసుకున్నప్పుడు ఈ దీక్షలు అవి చేయకూడదు. ఓకే, దీక్షలు చేసుకున్నప్పుడు మన కట్టుకున్న భార్యతో మనం ఉండాలి, ఓకే, చెప్పులు వేసుకోకూడదు. ఓకే, ఏంటి ఇప్పుడు 2 సంవత్సరాలు దీక్షలు అనేది చాలా మంది చేస్తున్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని డూప్లికేటే. 2 సంవత్సరాలు అవుతుందండి డిప్యూటీ సీఎం అయి. ఆయన అభివృద్ధి ఎలా ఉందంటారు? గ్రామీణంలో కొంచెం చేశాడు, ఆయన తప్పు అనలేము కానీ కొంచెం స్పీడ్ తగ్గించుకోవాలి, ఆవేశం ఎక్కువ. ఇప్పుడు మొన్న యూట్యూబర్ ఒక రావణ్ అనే ఆయన కూడా ఆయన మీద రకరకాల కామెంట్ చేశారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తాం, ఈయన చేశాడు ఇది వరకు, అతను చేశాడు. ఓకే, ఈ కులాల మధ్యన డ్రామాలు, ఆడిపోట కోసం వాడు ఈడిపోట కోసం వీడు. తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? తట్టుకోకూడదు, అలా తప్పు, చాలా తప్పు అది. తెలంగాణ పోటీ చేస్తున్నారు, ఎంత ప్రభావం ఉంటుంది? ఏముండదు అక్కడ, ఏముండదు. అప్పుడు అక్కడికి కూటమికి వెళ్తారా, సింగిల్కి వెళ్తారా అనుకుంటున్నారా? కూటమికి వెళ్ళదు, అక్కడ కూటమికి వెళ్తారు. జనసేన అక్కడికి వెళ్తే టీడీపీ సపోర్ట్ చేయదు, బీజేపీ సపోర్ట్ చేయదు. ఒకవేళ అక్కడ సింగిల్ గా పోటీ చేస్తే సేమ్ అవకాశం ఉందంటారా? సింగిల్ గా ఇక్కడ కానీ అక్కడ కానీ రాజకీయంగా మెరుగుపడ్డారా? లేదు. సరే, ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ అంటే ఏం చెప్తారు? ఒక్క మాట. ఏదో కష్టపడుతున్నాడు, ఆవేశంలో వచ్చాడు, ఏదో డబ్బులు ఇస్తున్నాడు అందరికీ, అంతవరకే. ఓకే, కానీ ఆయన మన కూడంతో పొత్తు పెట్టుకుని మంచి పని చేశాడు. ఓకే, ఇంచేత ఆయన స్టామినా ఏంటో ఆయన అర్థం చేసుకుని తగ్గాడు. ఓకే, అందుకుని ఈ పొజిషన్లో ఉన్నాడు. ఓకే, అంతేగానే అంత లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ కూడా పర్వాలేదు, బాగానే చేస్తున్నట్టున్నారు ఆయనతో పాటుగా. డిప్యూటీ సీఎం అయ్యారు, 2 సంవత్సరాలు అవుతుంది, ఆయన అభివృద్ధి ఎలా ఉంది ఉప ముఖ్యమంత్రిగా? ముఖ్యమంత్రికి సపోర్ట్ ఉంటే చేస్తున్నాడా? ఒక మనిషికి ఇంకో మనిషికి సపోర్ట్ ఉండి సలహా ఇచ్చి చేసేది ఎలా ఉంటుందో అలా ఉంటుంది మరి ఇప్పుడు ప్రస్తుతానికి. అంతే. ఏంటి మరి ఇప్పుడు తెలంగాణలో కూడా ఆయన ఈసారి పోటీ చేస్తా అంటున్నారు, అక్కడ ఏమైనా ప్రభావం ఉంటుందా ఆయనకి? అక్కడ కూటమికి వెళ్తారా, సింగిల్కి వెళ్తారా అనుకుంటున్నారా? సరే, ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ తిట్టినా అంటే నీకు నాకు చెడుతో ఉండి ఈరోజు ఉండి తిట్టమే కానీ జనరల్గా 10 మందిలో 8 నుంచి మంచి అన్నట్టుగా ఉంటారు. ప్రజలకు మంచి చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? పర్వాలేదు, బాగానే. రాజకీయంగా ఆయన మెరుగుపడ్డారా? బాగానే పడ్డారు. సరే, ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పర్వాలేదు, అట్లా ఉంటే లేటు. నెక్స్ట్ ఆయన ఒకళ్ళు సింగిల్ గా పోటీ చేస్తే సేమ్ అవుతారా?
సింగిల్గా చేసిన పర్వాలేదు, ఇట్లా కూడా పర్వాలేదు, ఇట్లా ఉన్న పర్వాలేదు. ఇబ్బంది లేదు. ఓకే ఓకే బాబాయ్. రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఆంధ్రప్రదేశ్లో రికార్డ్ అయింది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు, జనాలు భయంతో బతుకుతున్నారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? నాకేం భయం లేదు, నిజంగా చెప్పాలంటే ప్రశాంతంగానే బతుకుతున్నాము. ఆయన 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 లెక్క అయింది, ఎవరి లెక్క వాళ్ళది. అంటే నేనున్నప్పుడు పథకాల గురించి చర్చ నడిస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక లాకప్ డక్కుల గురించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చంపేడల గురించి చర్చ నడుస్తుంది అంటారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏదో చెప్పుకుంటాడు, ఆయన చెప్పుకొని ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన మాట్లాడినప్పుడు జనాలకు వెళ్ళింది కదా అంశం. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, అది ఎలక్షన్ ఒక మాట వస్తుంది ఆయన దగ్గర, 3 సార్లు 3 రాజధానులు అన్నాడు. ఇక ఏం మాట్లాడతాం, ఆయనకు కూడా మనం చెప్పేంత. ఆయన అంతకుముందు ఏమన్నాడు, 3 రాజధానులు అన్నాడు, అంతకుముందు అమరావతి రాజధాని అన్నాడు, ఒప్పుకున్నాడు. తర్వాత 3 రాజధానులు అన్నాడు, తర్వాత వైజాగ్ రాజధాని అన్నాడు, తర్వాత ఇక ఏదో మళ్ళీ 3 మచిలీపట్నం అంటాడు, ఇది అంటాడు. స్టాండర్డ్ అనేది వాళ్ళకి లేదు, నిజంగా చెప్పాలంటే స్టాండర్డ్ లేదు, కాదు ఫెయిల్ అయింది, పక్కా ఫెయిల్ అయింది, ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిలిపించారు జగన్మోహన్ రెడ్డి, మావికి నచ్చితే వైసీపీ కోటేయండి, ఫెయిల్ అయింది. ఏం లేదు, ఇలా ఏంటంటే రెచ్చగొట్టడం తప్ప అది ఏం లేదు, ప్రాంతాల వారీగా ఫెయిల్ అయింది తప్ప అది ఏం లేదు. నాలెడ్జీ ఉన్న పర్సన్ ఎవరైనా సరే ఆటోమేటిక్గా ఆలోచిస్తారు. ఆల్రెడీ అమరావతి అనేది ఆయనని కాదు ఎవరికైనా సెంటర్ పాయింట్ అయింది. ఆయనేమి చంద్రబాబు నాయుడు ఏమి ఇది కాదు, ఈయన తక్కువ అని కాదు, అందరూ ఓకే. కానీ మావిక అనేది మళ్ళీ దానికి పెట్టి అంతా గందరగోళం ఏంటంటే అమరావతిని క్యాపిటల్గా చేసుకోవడం మనకైతే బాగుంటుంది. అమరావతి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఏమనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం వచ్చాక? ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా? మంచి అంటే ఐఐటి మీద బాగా శ్రద్ధ పెట్టారు. తర్వాత ఉంది ఏదో విద్య మీద ఇది తప్ప. సో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ప్రజలంతా భయంతో బతుకుతున్నారు అంటారు జగన్ గారు. భయంతో ఏం లేదు, కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అసలు నడవట్లే. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అసలు జగన్ గారు ముందే జైలుకి వెళ్ళిపోయి ఉంటారు. జైలుకి వెళ్ళిపోయి చాలా రోజులు అయింది. జగన్ గారిని టచ్ చేసేంత ధైర్యం ఈ ప్రభుత్వం చేసిద్దా? చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. చెయ్యాలి, చేయకపోతే లాభం లేదు, చేసి తీరాలి. అంత ధైర్యం ఉందేమో ప్రభుత్వం దగ్గర. నేను చూస్తాను, 3 ఏళ్ళు ఉంది కాబట్టి 3 ఏళ్ళు పట్టుకూడదు, జులై నెలలోనే అవ్వాలి. సరే, జగన్ గారు ఏమంటున్నారంటే మావిగన్ విధానమే మా ఎన్నికల ఎజెండా అంటున్నారు. ఆయన మావిగన్ లేదు, ఆయనే జైలిపోతే ఇంకా ఆయన విధానాలు ఇవ్వాలి. రేపు 2024 రేపు 29 ఎన్నికల్లో ఆయన అసలు ఎన్నికల్లో పాల్గొనే సమస్య లేదు. ఇంకా 29 పాల్గొనే సమస్య లేదు. ఆయన ఏం లేదు, ఎటువంటి యాత్రలో ఉండవు, జైల్లోనే ఉండాలి. ఎప్పుడు ఈ నెలలోనే అరెస్ట్ చేస్తారు. భయం కాదు, కాకపోతే సరైన సాక్ష్యాలు ఉండాలి కదా. ఎలా పడితే అలా ఆ జైల్లో పెడితే బాగోదు కదా, ఆడి పెట్టినట్టు పెడితే బాగోదు కదా. ఒకటే ప్రశ్న, జగన్ గారు చెప్తున్నా మావిగన్ వర్సెస్ అమరావతి, దేనికి మీ ఓటు అండి? మావిగన్ లేదు, అసలు అది సమస్య లేదు, అది సమస్య లేదు, మావిగన్ లేదు, పాడు లేదు. అసలు ఆయన యొక్క మాటలు అసలు పట్టుకోక్కర్లేదు, ఆయన అంతకన్నా పట్టుకోక్కర్లేదు. జేబు దొంగని ఎవడు పట్టుకుంటాడండి? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క డిఏ కొట్టేసిన వాడు అని చేత జేబు దొంగ అనమాట. అలాంటి జేబు దొంగని ఎవరు ఎన్నుకోరు. 2 ఏళ్ళు అయింది చంద్రబాబు ముఖ్యమంత్రి, ఏమనిపిస్తుంది మీకు ప్రభుత్వం వచ్చాక? మాకు బాగానే అనిపిస్తుంది. చెప్పిన పథకాలు చెప్పినట్లుగా అమలు అవుతున్నాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? రోడ్లు బాగున్నాయి. జగన్ గారు ఉన్నప్పుడు రోడ్లు బాగాలి, గుంతలే మొత్తం. రేపు జగన్ గారు గెలిచాక రాజధాని మారుస్తానంటున్నారు. ఆయన వల్ల కాదు అసలు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్ 3 కలిపి రాజధాని పెడతారంట ఆయన. అది జరిగేది కాదు. ఎందుకు జరిగేది కాదు అనుకుంటున్నారు? ఆయన వల్ల కాదు. రేపు ఎన్నికలకు కూడా ఈ విధానంతోనే వెళ్తారంట ఆయన. నచ్చితే మావిగని కోటేయండి, వైసీపీ కోటేయండి, లేదంటే టీడీపీ కోటేసుకుని అమరావతి నచ్చితే అన్నాడు ఆయన. అవును, అమరావతి నచ్చింది కాబట్టి టీడీపీకే ఓటేస్తాం. ఆయన పాదయాత్ర కూడా చేస్తానంటున్నారు. పాదయాత్ర చేసినా ఈసారి గెలవడం, మళ్ళీ చంద్రబాబు నాయుడే వస్తాడు. ఓకే, ఒక్క నిమిషం ఉండు. 2 సంవత్సరాలు పూర్తయింది, కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బెటర్. పవన్ కళ్యాణ్ చాలా బాగా చేస్తారు. మనం మాట్లాడదాం పవన్ గారి గురించి, మనం ప్రభుత్వం గురించే మాట్లాడుకుంటే జగన్ మీద చంద్రబాబు బెటర్. ఆల్వేస్ బెటర్. జగన్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, చూసారో లేదో? రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, జనాలంతా భయంతో పోతుందని ఆయన చెప్తున్నారు. ముందేమో నడిచింది, బట్ నేను చెప్పకూడదు కాబట్టి. ముందేమో నడిచింది, ఆయన ఏం చేశాడు? ఓకే,
వాళ్ళు ఎట్లా చేస్తారు మరి జనాలు రోడ్ల మీద రావాలంటేనే భయపడుతున్నారు అంటున్నారు జగన్ గారు. ఏం లేదు అట్లా ఏం లేదు ఫ్రీగా ఉంది పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే చంపేసి లాకప్ డెత్తులు చేస్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అంటారు ఆయన. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా అని మొత్తం అంతా అనకూడదు, ఓకే. అందరిని బ్లేమ్ చేయకూడదు. సో ఆ రోజు ఆయన గట్టిగా మాట్లాడింది మావిగన్ అంశం, వినే ఉంటారు మావిగన్. అది రీసెంట్గా వచ్చింది, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఇది ఇప్పుడు రీసెంట్. అదేదో మొదట్లోనే ఉండాలి కదా, మొదట్లో 3 రాజధానులు అన్నారు. అదే ఇంకా ఇప్పుడు మావిగన్ అంటున్నారు. మళ్ళీ ఇంకోటి మారుస్తాడు ఆయన. అంటే మావిగన్ విధానంతోనే ఎన్నికలకు వెళ్తారంట జగన్మోహన్ రెడ్డి గారు. ముందు ఉన్నదాన్ని సరి చేసుకోవాలి కానీ గంటకో మాట ఏంటండి. అమరావతి పేరుతో అవినీతి జరుగుతుంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం సార్? అంటే అది కరెక్ట్ కాకపోవచ్చు, ఆయన కొంత ఉండొచ్చు కూడా. ఓకే, సూటిగా చెప్తున్నారు ఆయన. మీకు మావిగన్ నచ్చితే వైసీపీ కోటేయండి, అమరావతి నచ్చితే టీడీపీ కోటేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఒకసారి ఆల్రెడీ అయిపోయిందండి అమరావతి అనేది. చట్టబద్ధత అయింది, గంటకి మార్చకూడదు, గజెట్ వచ్చింది. అదేదో ఒక మూలను ఎక్కడ పెట్టినా పర్లేదు. ఓకే, అనేది ఒకసారి మరి ఎన్నికల అంశంగా ఆయన వెళ్తారండి, ఎన్నికల్లోకి ప్రజల దగ్గర తెలుసుకుందాం అంటారు ఆయన. తెలుసుకోమనండి, ఎలా ఉంటుందో చూడాలి అంతే. అంటే చివరిగా మావిగన్ వర్సెస్ అమరావతి, దేనికి మీ ఓటు అంటే? నేనైతే అమరావతి ఆల్రెడీ అయిపోయింది, ఇంకా గంటకి ఒకటి మార్చేది. ఆల్రెడీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేది అవునవును ఆల్రెడీ కారిడార్ ఉంది, దాన్ని డెవలప్ చేసుకుని సరిపోతుంది. థ్యాంక్స్ అండి.